హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే, ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏదైనా అడిగారనుకోండి, మన ఇంట్లో ఒక మొక్కజొన్న పొత్తుంటే చాలండి, ఈజీగా 5 మినిట్స్లో మనం పిల్లలకి ఈ స్నాక్స్ని చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పర్లేదు, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది, హెల్దీ కూడా ఇది. ఇంకెందుకు లేట్, మరి ఇవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ చెప్పాను కదా మొక్కజొన్న పొత్తులని, నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్‌ని ఇలా మీరు కట్ చేసుకోవాలి. ఇవి ఒలిచినవి కాకుండా ఇలా కట్ చేసుకున్నారు అంటే మనకి ఆ తొడెము ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. ఆ తొడెము వస్తే ఈ పకోడీకి అంత టేస్ట్ అనిపించదు. అందుకే తొడెము రాకుండా ఇలా కట్ చేసుకోండి. ఓన్లీ పప్పులు మాత్రమే వస్తాయి. మనకి అప్పుడు టేస్ట్ అన్నది బావుంటుంది. నేనిక్కడ ఒకటి తీసుకున్నానండి స్వీట్ కార్న్ అన్నది. మీ ఇష్టము, మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి. ఇలా అంతా కూడా చక్కగా పప్పులు మాత్రమే వచ్చేలాగా ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. చూసారు గదా! ఇలా కట్ చేసుకుంటే మనకి కాస్త కచ్చా పచ్చగా కూడా కనిపిస్తుందండి. విత్తనంగా లేకుండా. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారము, అలాగే ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూను కారం వేశాను. సరిపడా ఉప్పుని యాడ్ చేశానండి. ఆ తర్వాత దీంట్లోకి 1.5 స్పూను బియ్యపు పిండిని వేస్తున్నాను. బియ్యపు పిండి వేయటం వల్ల మనం వేసే పకోడీ క్రిస్పీనెస్ వస్తుందండి. అందుకే వేస్తున్నాను. ఆ తర్వాత 1 కప్పు నేనిక్కడ శనగపిండిని తీసుకున్నాను. కానీ మొత్తం ఒకేసారి వేయట్లేదు. ఫస్ట్ ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి ఇదంతా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ నేనిక్కడ కలుపుతున్నాను. మనకి మొక్కజొన్న పొత్తులో ఉన్న మాయిశ్చర్ అన్నది మనకి బయటకొస్తుంది. అప్పుడు మనకి టేస్ట్ బావుంటుందండి. ఆ పిండంతా చక్కగా కలుస్తుంది. మనకి ఆ కార్న్‌లో ఉన్న చెమ్మంతా కూడా బయటకొచ్చి పిండి ఒకసారి ఇలా బాగా నీట్‌గా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఎలాంటి మషాలాలని యాడ్ చేయలేదండి. మ ఓన్లీ నేనిక్కడ కారము, ఉప్పు వేసి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇలా ఒకసారి డ్రైదంతా కలుపుకున్న తర్వాత ఇంకాస్త 2 స్పూన్లు పిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకొని మనకి పకోడీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. ఒకేసారి పిండిని యాడ్ చేయకుండా చూసుకొని అవసరం పడినట్లు యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు పిండిలో నాకు 1.5 స్పూన్ మిగిలిందండి. మిగతా పిండంతా పట్టింది. వాటర్ కూడా చూసి వేసుకోండి. మనం ఇలా పకోడీ వేస్తుంటే మనకి ఇలా చక్కగా రావాలి. అలా ఉండలాగా రావాలి. అలా వచ్చేలాగా మీరు చూసుకొని కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్‌లో ఇలా మీరు ఒక చిన్న చిన్న అప్పాలాగా చేసుకొని వేసుకోండి. అంటే పకోడీలాగా పొడి పొడిగా చేయకుండా ఒక లైట్‌గా చిన్న వడలాగా లేతే ఒక చిన్న ముద్దలాగా దీన్ని వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్‌ని మీడియం టు హైలో పెట్టండి. లో ఫ్లేమ్‌లో పెట్టారు అంటే మనకి అది చక్కగా పొంగదండి. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు వేయించుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టారు అంటే మనకి శనగపిండి చక్కగా పొంగకుండా మనకి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలాగే మరీ హైలో పెట్టారనుకోండి పైన రంగు మారిపోతుంది. లోపల కూడా అప్పుడు కూడా పచ్చిగా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు దీన్ని నిదానంగా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు లేదా సాయంత్రం ఇప్పుడంతా చల్లగా ఉంటుంది గదా! ఈ సీజన్‌లో మీరు ఇలా మొక్కజొన్న పొత్తులు కూడా మనకి బాగా దొరుకుతున్నాయి కాబట్టి, ఇలా చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేనిక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు స్వీట్ కార్న్ ప్లేస్‌లో మామూలుగా ఉంటాయి గదా! నార్మల్‌వి నాటువి అవైనా కూడా తీసుకోవచ్చు. ఏ దాంతో అయినా కూడా మీరు చేసుకున్న టేస్ట్ అన్నది బావుంటాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ నాప్కిన్‌లోకి వేసేసుకొని మీరు సర్వ్ చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే నేను టమాటో కెచప్‌తోని సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే ఇవి వేడి వేడిగా తింటేనే బావుంటాయండి. కొంచెం చల్లారితే మనకి అంత టేస్టీగా అనిపించవు. సో, వేడి వేడిగా అప్పటికప్పుడు వేసుకొని దీన్ని టేస్ట్ చేయండి. చాలా బావుంటాయి. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నాయని నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయటం మర్చిపోకండి. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. అలాగే మీకు నా ఛానల్‌లో నచ్చిన రెసిపీ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.